చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన్ను సేవించుట ఆవశ్యకము. తిరిగి మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. ప్రభు సాయం కొరకు నడిపించే వరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి యేసు ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, మరి ఎంత గొప్ప తండ్రివో ప్రభువా, నా జీవితంలో నేను చూడగలుగుతూ వచ్చాను నీ మాటల ద్వారా. ప్రభువా, ప్రేమ కలిగినటువంటి, కనికరం కలిగినటువంటి, జీవం కలిగినటువంటి పరిశుద్ధమైనటువంటి తండ్రి ప్రభు, నీ వద్దకు రావడానికి ప్రభు ఏ అర్హతలు నాకు లేవు ప్రభు. అపవాదికి నేను కుమారుడిగా ఉంటూ వచ్చాను, తిరుగుబాటు చేశాను. అబద్ధాలు, మోసాలు, భ్రష్టత్వం, మూఢత, అవివేకం తండ్రి, మరి చెడుతనం ఏవి చూసినా ప్రభు నీ వద్దకు రావటానికి ప్రభు నాకు ఎలాంటి యోగ్యత లేదు. కానీ నేను పాపం నుండి నశించి నిత్య నరకానికి పోవటం నాకు ఇష్టపడలేదు. నన్ను రక్షించుటకై, నా పాపాలు క్షమించుటకై, నన్ను నీ కుమారుడిగా చేసుకున్నట్టుకై నీ ఒక్కగానొక కుమారుడిని ఈ లోకానికి పంపించావు. నీ కుమారుని తండ్రి మరి అంగీకరించడం ద్వారా ప్రభా అన్ని బిడ్డలుగా చేసుకున్నాను. అంత మాత్రమే కాక నీ రాజ్యానికి నేను వారసునిగా చేసుకున్నాను. ప్రభా, ఆత్మీయ జీవితంలో తండ్రి సత్యమును అనుసరించి నడుచుకునే వాళ్ళుగా నన్ను ఉంచారు. నా పట్ల, పరిచర్య పట్ల, కుటుంబం పట్ల తండ్రి మరి జ్యోతిర్మయుడు తండ్రిగా నీవుండే పర సంబంధమైన, భూ సంబంధమైన ప్రతి శ్రేష్టమైన ఈవిని నాకు అనుగ్రహిస్తూ నాకు చాలా దేవుడిగా మీరున్న కారణాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ, ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేనని ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా ఆరాధన మీకు చెల్లిస్తూ ఈ సమయంలో చదువుకున్న లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించమని, విరిచి మాకు పట్టించమని ప్రభు, మరి బలలో యోగ్యంగా పాలు పొందడానికి మేము కొన్ని హెచ్చరికలు నేను పొందులాగా నా కృప చూపుతారమ్మని, ఆత్మీయంగా మీరు మమ్మల్ని బలపరుస్తారమ్మని, ఓ దేవా, మీ వాక్య వెలుగులో మా జీవితాలు మేము సరి చేసుకొని యోగ్యంగా బలలో పాలు పొందేలాగా సహాయపడుతారమ్మని, సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ నీ బిడ్డలతో మీరు తేటగా, సూటిగా, మరి అంతరంగాలతో మీరు మాట్లాడుతారమ్మని, మీరు మాట్లాడటం ద్వారా మా జీవితాల్లో నూతన పురుకొల్పు తండ్రి, మరి అదేవిధంగా ధైర్యము, ఆదరణ కలుగులాగిన కృప చూపుతారమ్మని, సమస్తాన్ని మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ మరొక పర్యాయం మీ ఆత్మ సహాయంగా కోరుచు యేసు ప్రభు నామమున వేడుచున్నాం తండ్రి. మనకు 2 వచనాలు మనం చదువుకున్నాం. 2 వచనాల్లో మనం గమనించినట్లయితే 2 వచనాల్లో కూడా ఏముంటుందంటే అక్కడ మనం చాలా హృదయపూర్వకంగా అనుసరించవలసిన విషయాలు గతంలో ధ్యానించుకున్నాం. ఏ విధంగా ప్రభుని సేవించాలో ధ్యానించుకున్నాం. భయభక్తులు కలిగి జీవించాలని కూడా ధ్యానించుకున్నాం. అక్కడ మిగిలిపోయిన టర్మ్ ఏంటంటే ఇంకేంటి, నిష్కపటులై. ఆ ఒక్క టర్మ్ అక్కడ మిగిలిపోయింది. గత కాలంలో ఒక్కొక్క పదాన్ని మనం వచనం మీద చాలా పర్యాలు దేవుడు వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. సరే, ఈ మధ్యాహ్న కాల సమయంలో నిష్కపటులు అనేటటువంటి అంశంపై మనం ధ్యానం కలిగి ఉంటాం. నిష్కపటులు అంటే మనకున్నటువంటి అర్థం ఏంటి? మంచి చెప్తున్నారు. అసత్యం అంటే సత్యం లేనివారు, నిష్కపటులు అంటే కపటం లేనివారు, అంతే. దుర్నీతి పనులు అంటే నీతి లేనివారు. అలా ఇట్లా మనం సింపుల్గా చెబుతాం. కానీ నేను అనేది అర్థం అడుగుతున్నాను. కపటం అంటే ఏంటంటే 3-4 అర్థాలు తీసుకోవచ్చు. ఏంటంటే సత్యం లేనివారు కదా. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే వాళ్ళు ఎవరంటే సత్యమందు లేనివారు అని ఉంటుందన్నమాట. రెండోదిగా ఏముంటుందంటే ఇన్సిన్సియారిటీ,
యథార్థత లేనివారు. మూడోది ఏంటంటే హిపోక్రసీ, అంటే అర్థం ఏంటి? వేషధారణ, అంటే పైకొకటి లోపలికొకటి కలిగి ఉన్నటువంటి వారు. ఇంకోటి ఏంటంటే డిసెప్షన్ అని ఉంటుంది, అంటే మోసపూరితమైనటువంటి స్వభావం. ఇవన్నీ పర్యాయ పదాలే. మనం దేన్ని నిర్దిష్టంగా తీసుకో జాలం. సరే, ఆయా సందర్భాల్లో ఈ పదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వాడటం అనేది మనం చూస్తాం. అయితే ఈ లోకంలో ప్రభు యొక్క కోరిక ఏంటంటే మనం ఎలా జీవించాలని, ఎలా ఆయన సేవించాలని, ఎలా మనం భక్తి చేయాలంటే మనం నిష్కపటులుగా ఈ లోకంలో జీవిస్తూ భక్తి చేయాలనేదే ప్రభు యొక్క కోరిక. అయితే మనం ఎలాంటి లోకంలో ఉంటున్నామని అక్కడ చెబుతా ఉన్నాడంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో చదువుకున్నాం. ఎవరి మధ్య ఉంటున్నాం? ఆనాడు శిష్యులకు ఆయన బోధిస్తూ ఆ పదం ఉపయోగిస్తాడు. ఎవరి మధ్య అంటే అలాంటి ప్రజల మధ్యనే మనం కూడా ఉంటున్నాం కాబట్టి, అలాంటి స్వభావం కలిగినటువంటి జనాంగం మధ్యనే మనం ఉంటున్నాం కాబట్టి మనం ఎలా ఉండాలంటే అక్కడ రెండింటితో మన భక్తిని ఏం చేస్తూ వచ్చారంటే కొనసాగించడం పోలుస్తూ చెప్తా వచ్చాడు. ఒకటేంటి? పాము వలె వివేకం. ఎందుకు పాముకి అంత వివేకం ఉంటుందా చెప్పండి? పాము అంత తెలివి కలిగిందా చెప్పండి? ఎందుకు పాము వలె వివేకం కలిగి ఉండమన్నాడంటే, పాముని ఏ మనిషి అయినా చూస్తే ఏం చేస్తాడంటే దానికి ఏదో ఒకటి హాని చేస్తాడు. అవునా? అది ఏదో రకంగా తప్పించుకోవాలని చూస్తుంది. అవునా కదా? మనిషి కంట పడిన తర్వాత పాము ఎక్కడైనా అది ప్రశాంతంగా ఉన్నదా చెప్పండి? దాన్ని పట్టుకునేంత వరకు వదిలిపెట్టరు, దాన్ని కొట్టేంత వరకు వదిలిపెట్టరు, దాన్ని చంపేంత వరకు వదిలిపెట్టరు. ఎగ్జాక్ట్లీ. అయితే అదేం చేస్తుంది చెప్పండి? యుక్తిగా తప్పించుకుంటుంది. ఒకసారి మా ఇంట్లో జరిగిన సంఘటన నేను చెప్తాను. మేము ఆడుకుంటున్నాం, 7th క్లాస్ అనుకుంటాను, మేము ఆడుకుంటున్నాం గోళీలాట. ఆ ఇంటి వెనక భాగంలో కాస్త ప్లేస్ ఉంటే అటు సాయంకాలం పూట నీడు వస్తుందని అటు ఆడుకుంటున్నాం. ఆడుకుంటూ ఒక గోలీ కొడితే గోలీ ఎక్కడ పోయిందంటే ఎంత కొడిసి పొరకే కదా, కొడిసి పొరక. ఆ తర్వాత ఎర్రమట్టి తీసుకొచ్చుకొని దాన్ని పెండ కలిపి దాన్ని అంతా ఏం చేస్తాం, గదులు, మట్టి గదులు పోసేవాళ్ళు. వెనకట్లనే రఫ్గా ఉండేది, దాని వెనక అలికేటోళ్ళు కాదు, అలకుండా ఆ విధంగా వదిలిపెట్టేవాళ్ళు. వదిలిపెట్టేసరికి ఏం చేసిందంటే అది చిన్నగా ఏం చేసింది, మళ్ళీ ఒకే లెవెల్ ఉండేవి, ఇల్లు కూడా పెద్ద ఎత్తుకుండేవి కావు, కాస్త ఎత్తే. అయితే వెనక భాగంలో ఏం చేస్తూ వచ్చిందంటే ఒక గొయ్యి తీసి అందులో ఏం చేసిందంటే పాము వెళ్ళిపోయింది, త్రాచుపాము వెళ్ళిపోయి పైకి తీసుకొచ్చి ఆ గోలి కరెక్ట్గా అక్కడికే పోయింది. వేరుకోవటానికి పోయారా నాలుకనే ఇట్లా అంటా ఉంది. వామ్మో అనుకున్నాను. ఇక వామ్మో అనుకొని చెప్పేసి వెంటనే మా మామయ్య వాళ్ళు పిలిస్తే వాళ్ళు ఎవరైనా అలికిడైతే ఏం చేస్తారు చెప్పండి? చాలా వివేకం కలిగింది అది. అందుకే చెప్తా వచ్చాడు, ఏ రకంగా అయినా మానవుడు తనకు హాని చేస్తాడన్నది అన్నిటికంటే యుక్తిగా ఏం చేస్తాడంటే తప్పించుకుంటుందంట. అందుకని దాంతో అక్కడ పోల్చాడని బైబిల్ పండితులు, బైబిల్ని వ్యాఖ్యానించే వాళ్ళు చెబుతూ ఉంటారు. అయితే దాన్ని తీయటానికి ఎంతో ప్రయత్నం చేశాం. ఏం చేసాం? మొదట ఏం చేశారు? నిప్పు పెట్టారు. ఆ తర్వాత ఇంకేం చేశారంటే గాలం పట్టుకొచ్చి అప్పటికప్పుడే ఒక కప్పని ఎర్రలు బట్టి ఏం చేసామంటే దాన్ని గుచ్చి ఆ కలుగులోకి పంపించాం. అయినది రాలేదు. ఇక త్రవ్వటం మొదలుపెట్టారు. కొంతమంది ధైర్యవంతులు, అయిన వాళ్ళు కాలేదు. మా ఇంటి ఎదురుగానే ఉన్నారు ఆదాం, ఆయన ఒక పెగ్గేసాడంటే ఎక్కలేని ధైర్యం వస్తుంది ఆదాం. మామూలు తెలుసు, మా ఇంటి పక్కనే ఉంటారు వాళ్ళు. అయితే ఆయనకి ఏం చేసామంటే 10 రూపాయలు మందు పంపించారు, సారా పంపించిన తర్వాత ఆయనకి ఎక్కలేని ఎనర్జీ వచ్చింది. అసలు ఖర్చుదన్న భయం కూడా లేదనమాట. ఒకటే తవుడు. మొత్తం గది దాదాపుగా ఎంత దూరం పోయిందంటే 4 అడుగులు లోపలికి ఏం చేస్తూ వచ్చారు, తవ్వుతూ వచ్చారు. అయినా రావట్లేదు, బయటికి రావట్లేదు. మరి రాత్రి పడుకోగలమా? ఎక్కడ పడుకోలేము. వెంటనే ఏం చేస్తూ వచ్చారంటే ఇక అక్కడ పెద్ద మంట పెట్టేసరికి ఆఖరికి ఏమైందంటే మంటల్లో నుంచి ఇల్లు కాలిపోద్దని భయంగా ఉంది. అంత తాటగిల్లే కదా. ఆ మంటను జాగ్రత్తగా కాపాడుతూ గొయ్యి తీసి లోపల పెట్టాం, కొంచెం పైకి రాకుండా. అప్పుడు అది కలుగులో నుంచి వచ్చింది. చాలా యుక్తి కలిగింది. ఆత్మీయ జీవితంలో మనం కూడా ఆ విధంగా జీవించాలి. ఎందుకంటే ఆనాడు శిష్యుల్ని అన్యుల యొద్దకు పంపుతూ అన్యుల యొక్క స్వభావాన్ని చెబుతూ మనం ఎలాంటి ప్రజల మధ్య జీవిస్తున్నామో కాబట్టి అలాంటి ప్రజల మధ్య మనం వివేకంతో జీవించాలని, అదేవిధంగా ఎలా ఉండాలి? నిష్కపటమైనటువంటి బుద్ధి కలిగి కూడా ఉండాలి. ఎలాంటి మోసయుక్తమైన భక్తిలో మనం మోసం చేశామా, భక్తిలో మనం నిర్లక్ష్యం చేశామా, భక్తిలో మనం వెనకంజ వేశామా, భక్తిలో కాస్త నిర్లక్ష్యం వహించామా, వెంటనే ఎవడొస్తాడంటే అపవాది వస్తాడు. అపవాది వచ్చి ఏం చేస్తాడు తెలుసా? మనల్ని లోకంలో పాపంలో శరీరేచ్ఛల్లో పడవేసి ఏం చేస్తాడంటే మన ద్వారా పొందుకోవలసినటువంటి మహిమ ఏదైతే ఉందో, తండ్రికి రావాల్సిన మహిమ ఏదైతే ఉందో, తండ్రికి మహిమ బదులుగా ఏమొస్తుంది చెప్పండి? మన ద్వారా అవమానం కలుగుద్ది.
దుఃఖం కలుగుద్ది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో క్రైస్తవుడు ఎప్పుడైతే మనం దేవునిలోనికి వచ్చామో, ఎప్పుడైతే మారు మనసు పొందామో, ఎప్పుడైతే రక్షణ పొందామో, ఎప్పుడైతే తన బిడ్డలుగా, తన కుమారులుగా, కుమార్తెలుగా ఈ లోకంలో మనం చలామణి అవుతా ఉన్నామో, వెంటనే ఏం చేయాలి చెప్పండి? వీ షుడ్ బి కాన్షియస్. జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పని చేసే స్థలమైనా, అర్థమైందా, ఉద్యోగం చేసే స్థలమైనా, తర్వాత అన్యుల మధ్య నివాసమైనా, లేకపోతే ఎక్కడైనా తిరుగుతున్నా, ఎక్కడికైనా వెళ్ళినా, వాట్ ఎవర్ యూ డూ, యూ షుడ్ లివ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమ కొరకు మనం జీవించాలి. ఎలా జీవించాలంటే సిన్సియర్లీగా జీవించాలి. సిన్సియర్గా భక్తి చేయాలి. అలా చేయకపోతే నష్టపోతాం. దేవుడు ఏం కోరుతా ఉన్నాడంటే నిష్కపటమైనటువంటి భక్తిలో ప్రధానంగా ఒక 5 నిష్కపటమైనవి మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. రండి, మొదటగా మనం ఏం చేయాలంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 46, 47 వచనాలు. నలభై 47 వచనాలు. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్ప కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. మొట్టమొదటిగా దేవుడు మన జీవితాల నుండి కోరేటటువంటి విషయాల్లో మొట్టమొదటిగా నేను ఎలాంటి హృదయాన్ని కలిగి ఉండాలి దేవుడు కోరుతా ఉన్నాడంటే నిష్కపటమైనటువంటి హృదయం ఉండాలి. నీకు నాకు ప్రభు వల్లకు సమీపించావు, ప్రభు వల్ల పాలు పొందాలని వచ్చావు, ప్రభు వల్ల చేయవేయాలని ఇష్టపడతా ఉన్నావు. నీ జీవితం ఎలా ఉంది? గత వారం ఎన్ని సినిమాలు చూసావు, ఎన్ని సీరియల్ చూసావు, ఎన్ని అబద్ధాలు ఆడావు, ఎన్ని మోసాలు నీ జీవితంలో, ఎన్ని కాని మాటలు నీ జీవితంలో, ఎన్ని కాని పనులు నీ జీవితంలో కదా. మళ్ళీ వచ్చి ఏం చేస్తాం? అక్కడ ఏమున్నదంటే వాళ్ళకి చెప్పండి. వరుసగా మీరు చదివితే అక్కడ గమనించినట్లయితే 42వ వచనం నుంచి మనం గమనిస్తే వాళ్ళు ఎలా ఉన్నారంటే చదవండి ఇప్పుడు. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉన్నావా? నువ్వు చెప్పు. ఇందులో ఉండవే. ప్రభుని ఆరాధించావా చెప్పు. ప్రభుని ఆరాధించవే. ప్రభుని మహింపరిచావా చెప్పు. ప్రభుని మహింపరిచే జీవితం కూడా లేదే. సరే, మందిరానికైనా సమయానికి వచ్చావా? అది కూడా లేదే. సరే, ఎవరికైనా స్వార్థ ప్రకటించావా? అది కూడా లేదే. చెప్పండి, ఎవరికైనా సహాయపడ్డావా? అది కూడా లేదే. ఎవరితోనే నీ సాక్ష్యం పంచుకున్నావా? అది కూడా లేదే. కనీసం ఒక బ్యాంకు ఉద్యోగికైనా స్వార్థ చెప్పావా? ఎందుకు? వాళ్ళకి ఎందుకు ప్రత్యేకంగా చెప్పాలి? వాళ్ళు నీకు ఫోన్ చేస్తారు కాబట్టి. ఏం చేస్తారు నీకు? వాళ్ళు ఫోన్ చేస్తారు. మనం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే మనకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఆ లోను ఈ లోన్ ఉంది, మీరు తీసుకుంటారని అడుగుతారు. అప్పుడు మనం చెప్పేయచ్చు, నేను లోన్ సంగతి తర్వాత చెప్తాను కానీ దేవుని సంగతి కూడా చెప్తాను విరమని ఒక 2 మాటలు చెప్పచ్చు. మన జీవితాల్లో ఏముంటాం లేదండి. తర్వాత వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? అప్పుడు ప్రతివానికి భయం కలిగను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగను. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగినదంతయో సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో. మరి ఎక్కడున్నావు? ప్రతిదినం అంటే నన్ను కొడతారుగా. ప్రతిదినం అంటే ఏం చేస్తారు చెప్పండి? ఇంకా కోపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కనీసం నియామకుడికలో ఆల్టర్నేట్గా పెడతా వచ్చాం. అది కూడా ఒక సమయం చూసి, అనుకూలమైన సమయం చూసి పెడతా వచ్చాం. వాటిలో అయినా పాలు పొందితే ఎంత మేలు, ఎంత మేలు. అలాంటివన్నీ ఉండి భక్తి చేస్తూ నువ్వు ప్రభువుల్లో పాలు పొందితే అప్పుడు దాన్ని ఏమంటారంటే నిష్కపటమైనటువంటి హృదయము. అక్కడ నిర్వచనం ప్రకారం కదా. మనం ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతో మనం ఎందుకు ఆత్మీయంగా వెనకబడున్నాం? ఎందుకు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం? ఎందుకు ఇంకా ఆత్మీయంగా మనం ఎలా ఉన్నామంటే మరుగుజ్జులుగా ఉన్నాం, ఆత్మీయంగా దిగజారిపోతున్నాం, ఆత్మీయంగా పతనం అవుతున్నామంటే కారణం ఏంటి? దేవుని మనం ఏ కొలతలో తీసుకుంటామో, దేవుని పట్ల ఎలాంటి వైఖరి మనం కలిగి ఉంటామో కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 2వ వచనంలో అదే అంటాడు. ఒక మాట చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 2వ వచనం.
మీరు కొలుచు కొలత చొప్పుననే, మనం దేవుణ్ణి ఏ రీతిగా సేవిస్తామో ఆ రీతిగా మాత్రమే మనం ఏం చేస్తాం, దేవుని మనం పొందుకుంటాం. అర్థమైందా కదా? వీళ్ళు ఒక రకంగా ఏం చేస్తూ వచ్చారంటారండి, అననీయ అపోస్తల కార్యాలు వాళ్ళు ఉంటారు. ఇక్కడ డబ్బు విషయమే చెప్తా ఉన్నారు. సరే, డబ్బు కొరకు మేము ఎక్కువ మాట్లాడడం, కానీ సరే ఒక సందర్భాన్ని నేను చెప్తాను. ఇక్కడ అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము చదవండి. ఏం కలిగి ఉన్నారు వీళ్ళు? ఏ హృదయం కలిగి ఉన్నారు చెప్పండి? ఇప్పుడు కపటమైన హృదయాల్లో భక్తి విషయంలో చదువుకున్నాం అక్కడ. ఇక్కడ ఏ విషయంలో? దేవునికి ఇచ్చే విషయంలో ఏం కలిగి ఉన్నారు వీళ్ళు? కపటం కలిగి ఉన్నారు, అపనమ్మకస్తులుగా ఉన్నారు, మోసం చేసేవారిగా ఉన్నారు, రెండు మనస్సుల స్వభావాన్ని కలిగి ఉన్నారు కదా. ద్విమనస్కులారా అంటాడు. ఇలాంటి నేచర్ నీకు నాకు ఉండకూడదండి. దేవునికి ఇచ్చేది, ఆ తర్వాత దేవుని విషయమై నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. అదే అంటాడు ఆఖరి, నీ వద్దన్నప్పుడు ఇదంతా నీదే కదా, ఎందుకు మోసగించావు? ఎందుకు పరిశుద్ధాత్మను ఏం చేసావు? శోధించావు. ఇదే నీ జీవితం కదా. మనం అన్ని విషయాల్లో బాగానే ఉంటాం, కానీ దేవునికి ఇచ్చే విషయాల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం కదా. అలాంటిది ఏమొద్దండి. హృదయపూర్వకంగా నీకు తోచింది నువ్వు చేయి. దేవుని ఇచ్చే విషయంలో అంతకుమించి నువ్వు చేయవలసింది ఏమీ లేదు. నష్టపోయారు వీళ్ళంతా కూడా. ఏం చేస్తూ వచ్చారు వీళ్ళిద్దరు భార్యాభర్తలు? దేవుణ్ణి, పరిశుద్ధాత్మని మోసం చేసిన కారణం చేత వాళ్ళని ఆత్మీయంగా నష్టపోయారు. ఆత్మీయం కాదు, అసలు లోకాన్నే విడిచిపెట్టారు. రియల్గా జరిగినటువంటి సంఘటన ఇది. అందుకనే ఒక మాట అంటాడు. ఏమంటాడు? ఆమోసు గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాయబడతా వచ్చింది. ఆమోసు గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనం. క్షమించండి, ఆమోసు గ్రంథం లేదు కదా, హోషేయ గ్రంథం. చాలా తెలివిగలండి వీళ్ళు, తప్పులు పట్టేస్తారు. వారి మనస్సు కపటమైనది కనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష వాళ్ళు నొందారు. మనం కూడా ఇట్లనే జీవిస్తే, అర్థమైందా? నిష్కపటమైన భక్తి చేయి, నిష్కపటమైనటువంటి దానం చేయి, నిష్కపటమైనటువంటి సహాయం చేయి, నిష్కపటమైనటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని అనుసరించు, జీవించు, మేలు పొందుతావు. లేకపోతే ఏమవుతావు? ఇక్కడ ఆత్మీయంగా నశిస్తాం. తర్వాత కాని స్థలానికి నేను వెళ్ళేటటువంటి అవకాశం లోకంలో ఉంటుంది. వెంకటగిరిలో ఒక అక్క ఉంది. తన భర్త తను మోసగించాడు, భయంకరంగా మోసగించాడు. అక్క చాలా భక్తి పర్రాలే, మంచిగా ఉంటుంది, పిల్లలు మంచిగా పెంచుద్ది, చాలా మంచి ప్రార్థనా పర్రాలు, అన్నీ మంచిగానే ఉన్నాయి. మరి మొత్తానికైతే భర్త తాగుతూ ఏం చేస్తా వచ్చాడు? పాపని ప్రైవేట్ స్కూల్లో పెట్టాడు. ప్రైవేట్ స్కూల్లో పెట్టి 75,000కి ఫీజు మాట్లాడుకున్నాడంట. మాట్లాడుకున్న తర్వాత నా బిడ్డను ఏం చేయాలి, ఘనంగా చదివించాలని చెప్పేసి అక్కడ పెట్టాడు. ఒక్క నెలే ఒక టర్మ్ కట్టాడంట 3,000. తర్వాత ఎవరు కట్టారంట? మొత్తం కూలి పనులు చేసుకుంటే ఏమే కట్టిందంట. ఆ తర్వాత కాలక్రమంలో గమనిస్తే అతను ఏం చేస్తా వచ్చాడు? ఇంకొకరితో ఉంటా ఉన్నాడు. చాలా బాధపడతా వచ్చింది, దుఃఖపడతా వచ్చింది, ఏం చేయాలో అర్థం కావటంలే. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత డబ్బులంతా మొత్తాన్ని కట్టింది, 10వ తరగతి పాస్ అయింది. ఆ పాప బయటకు వచ్చిన తర్వాత ఇక పెళ్ళి అంతకుముందు ఏం చేస్తా వచ్చాడు? వాళ్ళ మేనబావతో కుదిర్చాడంట. ఎంత ఇస్తున్నాడట? 6 లక్షలు కట్నం ఇస్తున్నాడట. ఎంత? ఒప్పుకున్నాడట. ఒప్పుకున్న తర్వాత ఏం చేస్తాను? 6 లక్షలేనా 5? ఆ తర్వాత ఏం చేసిందంట? పెళ్ళికి వచ్చేసరికి ఏమన్నంట, ఆ అమ్మాయితో నాకు సంబంధం లేదు, ఇంకొక ఆమెతో ఉంటాడు కదా, నాకు సంబంధం లేదు, డబ్బులన్నీ నువ్వే కట్టమంటున్నాడట. ఒప్పుకున్నదేమో ఆయన కట్టమనేది ఏమని. అయితే ఒక ఆఫర్ పెట్టాడట. ఏంటి ఆఫర్ అంటే, నేను డబ్బులు కట్టి పెళ్లి చేస్తా, కానీ నువ్వేం చేయకూడదంటే నీ బిడ్డ దగ్గరికి నువ్వు రావద్దని చెప్తా ఉన్నాడంట. నేనే పోతా, బాగోగులని నేనే చూసుకుంటుంటే నేనన్నా, అక్క మరి ఒప్పుకోవచ్చు కదా. ఆ తర్వాత పాప ఎట్లాగో పాపో బాబో పుడతారు, పుట్టేటప్పటికైనా తన బాగోగులు చూసుకోవడానికి నువ్వే కదా రావాల్సింది, మరి అప్పుడైనా మారిపోతారు కదా అంటే, అది మోసం చేసినట్టు కదా అంది. అక్కేమన్నది, నేను ఊరుకోక తన మేలు కోరి నేనేం చేస్తా వచ్చానంటే, నేను ఇట్లా అన్నా, తర్వాత చూద్దాం దేవుడు ఏమన్నా తన హృదయాన్ని మారుస్తుంది నేను ఆశతో చెప్పాను. తానేమంటుంది అట్లా చెప్పి తర్వాత అట్లా నేను వెళ్ళటం బాగోదు కదా, నేను దేవుని నమ్ముకున్నాం కదా మనం. నాకు అసలు చెమ్మ మీద కొట్టినట్టు అనిపించింది. ఒకసారి విశ్వాసులు ఏం చేస్తారంటే,
ఇక్కడ ఏదో బోధ చేస్తూ ఉంటాం కానీ వాళ్ళ ద్వారా మాకే పాఠాలు నేర్చుకునేటువంటి పరిస్థితులు దాపురిస్తాయి. తన సిన్సియారిటీని చూసి భక్తిలో నాకు చాలా సంతోషం కలిగింది. అలాంటి భక్తిని మనం చేస్తున్నాం. ఈనాడు క్రైస్తవులు అనబడేవారు సర్టిఫికెట్లు తీసుకోవట్లేదు, అవునా? నిష్కపటమైన ఎడ్వర్డ్ విలియమ్స్ అయితే బాగా ఏం చేస్తున్నాడు, తిడతా ఉన్నాడు సర్టిఫికెట్ల విషయంలో మోసం చేస్తూ ఉన్నామని. తర్వాత ఇప్పుడు ఐటీ విషయంలో ఏం చేస్తున్నారు చెప్పండి? అందరూ మోసం చేస్తూనే ఉంటారు, అందరూ మోసం చేస్తూనే ఉన్నారు. తర్వాత ఇంకా అనేక విషయాల్లో, పేర్ల విషయాల్లో ఏమంటున్నారు, ఇక్కడ ఒక పేరంట అక్కడ ఒక పేరంట, అన్ని విషయాల్లో మోసం చేస్తూనే ఉన్నాం. నిష్కపటమైనటువంటి హృదయం మన జీవితాల్లో ఉండటం లేదండి, ఉండటం లేదు. దాన్ని బట్టి ఈ లోకంలో మనం ఎలా ఉన్నామంటే ఎంతో ఆత్మీయ నష్టాన్ని అనుభవించేవారుగా, దేవుని మహింపరిచేటటువంటి జీవితాలు లేనివారుగా మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. ఇంకొక సందర్భంలో చూస్తే చూడండి, కపటం కలిగి మోసం చేస్తూ ఉంటాం. చూడండి, మోసం చేసే తత్వం ఇక్కడ నిష్కపటమైన హృదయం విషయంలో. ఇక్కడ చూడండి, 2 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 3 నుంచి 12 వచనాలు, 11వ అధ్యాయం. ఎవరు మోసం చేస్తున్నారు చెప్పండి? 3 నుంచి కాదు, 1 సమూయేలు గ్రంథము 2 సమూయేలు గ్రంథం, క్షమించండి, 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 5 నుంచి. ఆ స్త్రీ గర్భవతి అయి, నేను గర్భవతినైతిని అని దావీదునకు వర్తమానం పంపగా, దావీదు హిత్తీయుడగు ఊరియాను నా యొద్దకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. ఊరియా దావీదు నొద్దకు రాగా, దావీదు యోవాబు అడిగాను. ఆ తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఊరియాకు సెలవీయగా, ఊరియా రాజనగర్లో నుండి బయలువెళ్ళాను. చదవండి. అతని వెనుక రాజు ఫలాహారము అతని వద్దకు పంపించను కానీ, ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలినవాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను. ఊరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాని పిలిపించి, నీవు ప్రయాణం చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని అడుగా. ఇంటికి పొమ్మని ఎందుకు పదే ఈయనకెందుకు ఆరాటం? ఎంత మోసగాడైపోయాడు దావీదు కదా. ఎంత మంచి భక్తిపరుడు, ఎంతగా దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాడు, ఎంతగా దేవుని మేలు పొందుకున్నాడు, ఎంతగా దేవుని ద్వారా దీవించబడ్డాడు. ఇది నీ బ్రతికేమో ఒకవేళ ఇప్పుడు దేవుణ్ణే మోసం చేస్తా ఉన్నాడు, మనుషుల్ని మోసం చేస్తా ఉన్నాడు. నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి? భయంకరమైన కపటమైన హృదయం కలిగి ఉన్నాడు. ఊరియాని ఎందుకు పంపమంటున్నా చెప్పండి? ఆ బిడ్డకి ఎవరు తండ్రి కావాలని చెప్పాలని లోకానికి? ఎవరు చెప్పాలని? ఆ ఊరియా వల్లనే ఆ బిడ్డ పుట్టాడని. ఎవరు? అబ్షలోమే. ఎవరు పుట్టినప్పుడు చనిపోతారులేండి, తర్వాత అబ్షలోం పుడతాడు. ఆ బిడ్డకు తండ్రి ఎవరని చెప్పాలని దావీదు యొక్క ఉద్దేశం. దావీదేమో వ్యభిచారం చేశాడు, తప్పు పని చేశాడు. ఇప్పుడు దాన్ని కప్పుచ్చుకోవడానికి ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి? ఎంత భయంకరమైన మోస హృదయం కలిగి ఉన్నాడు కదా. మోసం చేస్తే మనం పట్టబడకుండా ఉంటామా చెప్పండి? ఏదో ఒకనాడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు రహస్యం ఉందనవన్నీ కూడా ఏం చేస్తాడు చెప్పండి? బట్ట బయలు చేస్తాడు ఆయన. బయలుపరిచే దేవుడు ఆయన. మర్మాలను ఆయన ఏం చేస్తాడు చెప్పండి? బయలుపరిచేటటువంటి దేవుడు ఆయన. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు కూడా అది తెలుసు. ఈ వారం ఏం చేసావో ఆయనకు తెలుసు. నీ హృదయంలో ఎక్కడ నువ్వు తప్పిపోతూ రహస్య పాపంలో కొనసాగుతున్నావో ఆయనకు తెలుసు. ఎలా నువ్వు తప్పించుకోగలవు? దావీదు తప్పించుకోలేకపోయాడు. దావీదు ఒప్పుదలలోనికి వచ్చాడు. నువ్వు రావచ్చు కదా. ఒప్పుదలలోకి వచ్చి ఏమి ఏడ్చాడండి 51వ కీర్తనలో. మామూలు ఏడుపు కాదు అది. ఏమంటాడు చెప్పండి? 6వ వచనం 11వ వచనం చదివితే అసలు ఏమంటాడు చెప్పండి? ఇప్పుడు ఆ 2 వచనాలు ఎంత ప్రాముఖ్యంగా ఉంటాయంటే, 51వ కీర్తన, నీవు అంతరంగంలో ఏం కోరుతా ఉన్నాడు దేవుడు చెప్పండి? ఈ ప్రభు బల్లకు సమీపించిన నీ హృదయంలో కూడా సత్యం కోరుతా ఉన్నాడు కదా. నువ్వు సత్యం చెప్పు ఆయనతో. ప్రభువా, నేను ఇక్కడ తప్పాను, ప్రభువా నేను ఇక్కడ మోసగించాను, ప్రభువా నేను ఇక్కడ వేషధారిగా ఉన్నాను, ప్రభువా నిన్ను ఇట్లా మభ్య పెడతా ఉన్నాను, ప్రభువా నేను పైకి భక్తి కలిగి నీ శక్తిని ఆశ్రయించిన వ్యక్తిగా నేనున్నాను, అనేక రీతిలుగా పైకి మంచివానిగా నేను కనిపిస్తున్నాను, కానీ నేను ఆ విధంగా లేను. నువ్వు చెప్పగలిగితే ఇంకేమంటాడు? 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము,
నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసుకువే. ఏం ఏడుస్తాడంటే అంతగా మనం రోధించాల్సిన పని లేదు. కానీ ప్రభుతో ఒక మాట ప్రభు నీ ప్రవర్తన ఏం చేస్తాడు చెప్పండి? కపటమైనటువంటి నీ హృదయాన్ని నిష్కపటంగా అయినా చేయగలడు. మాట చదువుకున్నారండి. యోబు 5:13. యోబు గ్రంథము 5:13. జ్ఞానులను కపటుల ఆలోచనలను తలక్రిందులు చేశాడు. దావీదు ఒక ఆలోచన ఏం చేస్తా వచ్చాడు? తలక్రిందులు చేశాడు. కప్పుచ్చుకు అమ్మాయి అయిపోయిందని అనుకున్నాడు, నాతాన్ని పంపాడు, బట్టబయలు చేస్తూ వచ్చాడు కదా. మనం జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో. రండి ఇంకో మాట, కీర్తనలు 5:6. కీర్తనలు 5:6. అబద్ధమాడు వారిని నీవు నశింప చేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించేవారు. అసహ్యుడైపోయాడు దావీదు. ఆ కారణం చేతనే ఏమైపోతా వచ్చాడు? కొడుకుని కోల్పోతా వచ్చాడు. ఈనాడు కూడా అనేకులండి హత్యలు చేస్తూ ఉన్నారు. ఏ హత్యలు చేస్తూ ఉన్నారు? ఆత్మీయ హత్యలు చేస్తూ ఉన్నారు. ఎలా? రోమపత్రిక ఎలా చేస్తున్నారు చెప్పండి? భద్రాచలంలో ఈ ఖమ్మం 2 జిల్లాలు 3 దాపరించారు కదా. ఒకడేమో వాడొకడాట, వాడు ఈ మధ్య జబర్దస్త్ పోయిండు వాడొకడు, ఇంకొకడేమో ఆ సార్ఫా ప్రాంతంలో ఒకడు ఉంటాడు, ఇంకోడే ఈ బతుకు భార్య భర్తలు ఇద్దరు కలిసి తిరుగుతూ ఉంటారు. భ్రష్టు పట్టించారు 2. అంత జాగ్రత్తగా ఉండండి. ఆ 3 ఇక్కడిక్కడ పెడతా. ఖమ్మం వచ్చినప్పుడు చెప్పండి. ఖమ్మం వచ్చినప్పుడు అక్కడ పోయే వాళ్ళు కూడా ఏం చేయండి, కొంచెం సలహా ఇవ్వండి. మా దగ్గర పోవద్దయ్యా అని చెప్పి. అరటికాయతో పిల్లలు అంటే వాడు ఒకడు చెప్తా ఉన్నాడు, వీడేమో ఉమ్ముతో ఏదో చేస్తా ఉన్నాడు ఆ సార్పాకోడు. ఏంది ఇవన్నీ? చూడండి ఏమంటున్నారు వాళ్ళు. రోమపత్రిక కపటంతోనండి డబ్బు సంపాదించుకోవాలని వాడు ఎంత చక్కగా దశంభాగాల నుంచి బోధిస్తా ఉన్నాడంటే, ఎట్లాంటి మీకు కీడు జరుగుద్ది, హాని జరుగుద్ది, మీకు రోగాలు వస్తాయి, మీకు అవి వస్తాయి, ఇవి వస్తాయి, మీరు వర్ధిల్లరు, ఇవన్నీ చెప్తాడు. వాడు ఆఖరికి అల్టిమేట్ గోల్ ఏంటి చెప్పండి? వాడు అల్టిమేట్ గోల్ ఏంటంటే అమాయకమైనటువంటి ప్రజల నుండి డబ్బు. నువ్వు నిజంగా సేవ చేస్తే నీకు కావాల్సింది దేవుడే ఏం చేస్తాడు చెప్పండి? సమకూరుస్తాడు. దేవుడు పిలిచిన వానికి తక్కువేమీ చేయడు. అర్థమైందా? నూర్చడి వాని మూతికి ఏం కట్టడు దేవుడు, చిక్కము కట్టడు. ఏదో ఒక రీతిగా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆదుకుంటూనే ఉంటాడు. దానికి నిదర్శనం మేమే, దానికి అదృష్టవంతులు మేము. దేవుణ్ణి ఎంతగానో స్తుతించాలి. దేవునికి అక్కలు చెప్పే కారణాన్ని బట్టి, ఆ తర్వాత మేము ప్రార్థించిన కారణాన్ని బట్టి, దేవుడు తన సంఘానికి కావలసినటువంటి అక్కలు తీరుస్తున్న కారణాన్ని బట్టి దేవునికి ఎంతగానో మేము రుణస్థులం. రండి రోమపత్రిక 16వ అధ్యాయము 17-18 వచనాలు. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయవారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తు కాక తమ కడుపునకే దాసులు. వారి ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు కదా. చాలా జాగ్రత్తగా ఉండండి. కూకటపల్లిలో ఒకడు ఉంటాడు, రాజమండ్రిలో ఒకడు ఉంటాడు, విజయవాడలో ఒకడు ఉంటాడు. పెద్ద పెద్ద టౌన్లన్నీ ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి? ఒక ఆమంటుంది దున్నేయటానికి నడిపించారని చెప్తా ఉంది. ఏం దున్నటం అండి? ఆత్మలు దున్నిన ఎక్కడైనా గ్రామం తిరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి చెప్పండి? ఎంత మేరకు? పడగొట్టడం, ఆ అబద్ధ సాక్ష్యాలు చెప్పించటం, టచ్ అని పడగొట్టడం, వాళ్ళు పడగపోయినా వీళ్ళే బలవంతంగా పడగొట్టడం, ఆయిల్స్ అమ్ముకోవటం, కచ్చీపులు అమ్ముకోవటం, వాళ్ళ ఫోటోలు ఉన్నటువంటి క్యాలెండర్లు అమ్ముకోవటం. అర్థమైందా? ఆ తర్వాత శాలువాలు కూడా అమ్ముతున్నారు. ఎందుకో? సేవకులకి ఏం కావాలి? సిగ్గుపడాలి అసలు ఆ సేవకుడు అనేటోడు. సంఘంలో ఎవరు ఘనత వహించాలి చెప్పండి? సంఘానికి శిరస్సు ఎవరు? దేవుడు. అర్థమైంది? ఆయన ఘనత పొందాలి. ఇక్కడ కూర్చోబెట్టి కుర్చీలేసి ఏం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళకి కనీసం నేను అనుకుంటున్నాను, వాళ్ళకి బుర్రే లేదా? అయితే పెద్దల్ని ఏం చేయమన్నాడు? సన్మానించినట్టు ఈ సన్మానం కాదు. వాళ్ళు నడిచిన నడత, వాళ్ళ మాటలు, వారి విశ్వాసం, వాళ్ళ బ్రతుకు, దాన్ని మన జీవితాల్లో ఏం చేయాలి? అది చేయాలి. అంతేగాని ఈ సన్మానాలు వాటికి మీ ఇప్పుడే కాదండి, ఎప్పుడు కూడా వాటికి దూరంగానే ఉంటాయి.
ఎంత మోసపూరితమైనటువంటి కపటమైనటువంటి బోధ జరుగుతూ ఉంది లోకంలో. తప్పించుకో, జాగ్రత్తగా ఉండు, నిష్కపటమైన హృదయాన్ని కలిగి జీవించమని ప్రభు కోరుతాం. రెండవదిగా రండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3-5 వచనాలు. నా ప్రార్థనలో యందు చేస్తా ఉన్నాను చెప్పండి. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా ఏం చెప్పండి? ఇన్సిన్సియారిటీనే. విశ్వాసులుగా మనం చలామణి అవుతున్నాం, కానీ మన భక్తిలో ఏం లేదంటే సిన్సియర్ ఫెయిత్ అనేది మనకు కనపడటంలే. ఇన్స్టిట్యూషన్లో మోసం చేస్తూ ఉన్నాం, ప్రభువుని మోసం చేస్తూ ఉన్నాం, ఇరుగు పొరుగు వారిని మోసం చేస్తూ ఉన్నాం కదా. ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి? మనకు నిజమైనటువంటి కపటం లేనటువంటి విశ్వాసం కలిగి ఉన్నామంటే ఎంత మాత్రం కూడా మనం ఆనాడు మన పితరులు కూడా అదే చేస్తూ వచ్చారు, వెనకపోతూ వచ్చారు, శోధిస్తూ వచ్చారు. 78వ కీర్తన 15-22 వచనాలు. 78వ కీర్తన వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు 22 నుంచి చదవమ్మా. అదే అక్కడ నుంచేనా? ఓకే. ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు, అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరచెను, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము చదవ మీరు ఎందుకు ఆపుతున్నావు అట్లా? నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను, ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను, తన బలం చేత దక్షిణపు గాలి రప్పించెను, ధూళి అంత విస్తారంగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను, వారి దండు మధ్యను వారి నివాస స్థలము చుట్టూను ఆయన వాటిని వ్రాలజేసెను, వారు కడుపారా తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను, వారి ఆశ తీరకమునిపే ఆహారం ఇంకా వారి నోళ్ళలో నుండగానే దేవుని కోపము వారి మీదికి దిగెను, వారిలో బలిసిన వారిని సంహరించెను, ఇశ్రాయేలులో యవనులను కూల్చెను. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన నమ్ముకొనక పోయేది. మనం కూడా ఇన్ని వాగ్దానాలు ఇచ్చినా, ఇంతగా నీ పక్షాన దేవుడు మేలు చేసినా, ఇంతగా తన ప్రాణం పెట్టి రక్షించుకున్నా, ఇంత చక్కటి విశ్వాసం ఇచ్చినా, ఇంత చక్కటి పరిశుద్ధ జీవితం ఇచ్చినా, ఇంకా ఆయన మోసం చేసేటటువంటి విశ్వాసమే కలిగి జీవిస్తూ ఉన్నాం కదా. ఆయన చేయలేడని మనమే కొన్ని పనులు చేస్తూ ఉన్నాం, ఆయన మనకు తోడుగా లేడని మనమే కొన్ని పనులు చేస్తూ ఉన్నాం, ఆయన వల్ల కాదని మనమే ఏం చేస్తూ ఉన్నాం, కంక్లూజన్కి వచ్చేసి మనమే కొన్ని పనులు చేస్తూ ఉన్నాం. కాబట్టి నేను ఎంతో నష్టపోయాను. విశ్వాసంలో రాజీపట్టం అనేది అసలు ఆత్మహత్యతో సమానం. అది భగత్ సింగ్ గారు తన జీవితంలో ఎక్కడా కూడా రాజీపడ్డట్టుగా మేము చూడం. ఖమ్మం అనే ప్రాంతానికి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే, ఎంత కపటమైన విశ్వాసం కలిగి ఉన్నారంటే, వాళ్ళు అందరూ రావాలని, గ్రామస్తులంతా ప్రాంతంలో ఉన్నంతా రావాలని ఏం చేశారంటే, రాత్రి ఒక సినిమాని ప్లాన్ చేశారంట. ప్లాన్ చేసి కరెక్ట్గా 8 గంటలకు ఏం పెడతారంట, సినిమా ఎప్పటికి అయిపోద్దంట, 10 గంటలకు అయిపోద్ది. 10 గంటలకి ఎవరు వచ్చి వాక్యం చెప్పాలి? దైవజనుడు. వాక్యం చెప్పితే అప్పుడు అందరూ ఎక్కడికి పోరు కదా, అక్కడే ఉంటారు. అప్పుడు అందరూ దేవుని వాక్యం వింటారు కదా, వింటారు. అప్పుడు అందరూ రక్షణ పొందుతారు కదా, తీర్మానంలోకి వస్తారు కదా. ఎందుకంటే భగత్ సింగ్ గారు ఒక వర్తమానం చెప్తే కుప్పలు తెప్పలుగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, తీర్మానంలోనికి వచ్చేవాళ్ళు, ఒప్పుదలలోనికి వచ్చేవాళ్ళు. దేవుని యొక్క కృప ఆయన ఆవరించున్నది ఆ దినాల్లో. అయితే వాళ్ళు వచ్చి ఏం చెప్తా వచ్చారంటే, ఇది క్రమం అని చెప్పారంట. అయితే క్రమం అయితే మీరే వాక్యం చెప్పుకోండి అన్నాడంట ఆయన. అంటే దేవుని నమ్ముకోవటానికి, దేవుని మాటలు వినిపింప చేయటానికి సినిమానే మీరు ఎందుకు నమ్ముతున్నారు? దాని బదులు ప్రార్థన నమ్మొచ్చు కదా, దేవుని వాగ్దానాలు నమ్మొచ్చు కదా, దేవుని మీద ఆధారపడవచ్చు కదా. మీ సొంత తలంపుల మీద ఎందుకు ఆధారపడుతున్నారని చెప్పేసి వాళ్ళని ప్రశ్నించి, ఈ విధంగా జరిగితే నేనేం చేయను, బోధ చేయను అన్నాడు. బోధ చేయని తలుపులు వేసుకొని ప్రార్థన చేశాడు. ప్రభువా, ఆనాడు బాబేలుని ఏ విధంగా వాళ్ళు ఏం సంపాదించుకుందాని పోయారు, పేరు సంపాదించుకుందా అని వాళ్ళు ప్రయత్నం చేస్తూ వచ్చారు. వీళ్ళేమో వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది రావాలని, ఆ సినిమా చూసి ఇక్కడ కూర్చొని దేవుని మాటలు వినాలని లోకానికి దేవునికి ముడిపెడుతున్నారు. ప్రభువా,
దీన్ని తారుమారు చేయి, ఏదో ఒకటి చేయి. ప్రార్థన చేశారంట. అసలు అది వర్షాకాలం కూడా కాదట, కుంభవృష్టి వర్షం కురిసింది. తెరలు గిర్రలు మొత్తం ఏమైపోయినాయి, ఎగిరిపోయినట్ట. ఎగిరిపోతే ఆ విశ్వాసంలో రాజీ పడలేదండి. మనమైతే ఏం చేసుకోవాలని చెప్పి ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు చెప్పండి. ఎవరైనా రాజకీయ నాయకుడు వస్తున్నాడంటే ఇంకెక్కువ మంది వస్తారు. ఒకవేళ మన చర్చికి ఏమైనా ఇవ్వచ్చు, ఎలక్షన్స్ ఏమైనా వస్తే మన డబ్బులు పంపించవచ్చేమో కదా. సిగ్గు శరం లేనటువంటి సేవ చేస్తాం. ఒప్పుకోలేను. వెంటనే వచ్చి వాళ్ళు అన్నారంట, అయ్యా తలుపు కొట్టండి. ఇక సినిమా వేయటం లేదు, వర్షం ద్వారా దేవుడు మాతో ఒక్కరి బుద్ధి అట్లాంటివి ఏమీ లేవండి. నిస్వార్థంగా వెళ్ళాడు, అక్కడ ఉన్నాడు, నువ్వే చూసుకుంటావు అనుకున్నాడు. తన గదిలోకి వెళ్ళాడు, ఇట్లా ఒక కవర్ ఉంది, ఓపెన్ చేశాడు, చూశాడు. 315 పౌండ్లు ఉన్నాయంట. ఎన్ని? మరొకసారి దేవుని స్తుతించి ఏడ్చాడంట. ఎంత నమ్మదగిన దేవుడు అని. మన విశ్వాసం ఎక్కడుంది చెప్పండి? కపటమైన విశ్వాసమేనండి. ఏదైనా ఇస్తే నాకేమైనా దొరుకుద్దేమో, నేను వెళ్తే నాకేమైనా దొరుకుద్దేమో, ఇట్లాంటిదే తప్ప. ఒక సందర్భాన్ని మనం చదువుకుందాం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20-27. మనం ఎవరు అంటే గెహాజీలమే ఈ లోకంలో. కపటమైన విశ్వాసం మనది. దేవుడు అన్నీ ఇస్తాడు కదా, దేవుడు అన్నీ ఇస్తాడని చెప్తాం. ఆఖరికి ఏం చేస్తాడు? ఆయన ఇవ్వడని మనం నిరూపిస్తాం మన జీవితాల ద్వారా. 5వ అధ్యాయము 20-27 వచనాలు చదవమ్మా. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను, కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందననుకొని నయమానును కలుసుకున్నట్టుకై పోచుండగా, నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల్లో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరు గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చున్నాడనను. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకునమని బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండిని కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పరివారంలో 2 మెట్ల దగ్గరకు వారు రాగానే వారి వద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీగా వారు వెళ్ళిపోయి, అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి, గెహాజీ నీవెచ్చడి నుండి వచ్చితమని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటిగాని పోలేదనడు. ఎంత మోసం అండి! దైవజనుడితో ఉన్నప్పుడు దైవజనుడు ఆహారం పెట్టలేడా? దైవజనుడు వస్త్రాలు ఇవ్వలేడా? దైవజనుడు ఆర్థిక సహాయం చేయలేడా? దైవజనుడు తనకు కావలసినవన్నీ సమకూర్చలేడా? చేస్తాడు కదా. అయితే తనకేం లేదు? విశ్వాసం లేదు. తనకున్న విశ్వాసం కపటమైందండి, కపటమైనటువంటి బుద్ధి. ఆ బుద్ధితో ఏం చేస్తా వచ్చారంటే అబద్ధాలకు దారితీసింది, మోసానికి దారితీసింది, ఆత్మీయ పతనానికి దారితీసింది. ఆఖరికి తానే కాదు తన కుటుంబం కూడా ఏమైపోయింది? చివరి వచనం చదవండి. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని. మనం చేసే తప్పు మన కుటుంబానికి కూడా చుట్టుకుంటుంది. మనం ఒకసారి వెనకడుగు వేసామా, ఇఫ్ వీఆర్ ఇన్సిన్సియర్ ఇన్ అవర్ ఫెయిత్, అవర్ ఫ్యామిలీ ఏమైపోతుంది చెప్పండి? బ్యాక్ స్లైడ్ అయిపోతుంది, వెనకబడిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మన విశ్వాసంలో సిన్సియారిటీని ప్రదర్శించాలి. తాను నష్టపోయాడు, తన కుటుంబం కూడా నష్టపోతా వచ్చింది. అందుకని ఒక మాట 119 కీర్తన 118 వచనం ఒక మాట, 119 కీర్తన 118 వచనం, నీ కట్టడలను మీరిన వారందరికీ నీవు నిరాకరించుదువు,
వారి కపటాలోచన మోసమే. ఇంకో చోట ఉంటుంది, నన్ను సరైన దారిలో నడిపించమని ఒక చోట ఉంటుంది, నాకు దొరకట్లేదు, ఇక్కడ రాశాను అది. 25:14 చదవండి సామెతలు. కపట మనసుతో దానమిచ్చి, ఇది కూడా కాదు, ఎక్కడో నేను మిస్ అయింది. సరే, మళ్ళీ నాకు జ్ఞాపకం వస్తే నేను చెప్తాను. కానీ ఇక్కడ గెహజీ వంటి జీవితం, గెహజీ కలిగినటువంటి విశ్వాసం నీవు నేను కలిగి ఉండరాదు, ఎంతో నష్టపోతాం. ఇది రెండవది. దేవుడు మన నుంచి ఏం కోరుతా ఉన్నాడంటే, ఏం కోరుతా ఉన్నాడు చెప్పండి? ఏం కోరుతా ఉన్నాడు? నిష్కపటమైన విశ్వాసం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి, కలిసి ఉంటాయి. 5 చెబుదాం అనుకున్నాను, 5 చెప్పను, ఇంకొక సంగతి చెప్పి ముగిస్తాను, టైం లేదుగా. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను. నువ్వు సమస్తమైన కపటం నుంచి బయటికి రావాలంటే దేవుని సంఘము, సహవాసము నీకు ఎంతైనా అవసరం, దేవుని వాక్యం నీకు ఎంతైనా అవసరం, గుర్తుపెట్టుకో. రండి, మూడోదిగా చివరిది, రోమపత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. ఈ వచనం మీద కూడా మనం అనేక పర్యాలు ధ్యానించుకున్నాం, కానీ ఈ కోణం చూడలే. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చాలు. ఇప్పుడు మూడోదిగా, మొట్టమొదటిగా మన హృదయం ఎలా ఉండాలి? నిష్కపటమైనదిగా ఉండాలి. రెండోదిగా మన విశ్వాస జీవితం ఎలా ఉండాలి? అది కూడా కపటం లేనిదిగా ఉండాలి, అరమరికలు లేనిదిగా ఉండాలి. మూడోదిగా మనం కలిగినటువంటి దేవుని ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ కూడా ఎలా ఉండాలి చెప్పండి? నిష్కపటమైనది కదా. మనం ఈ ప్రేమ విషయంలో ఎంత తప్పిపోతామంటే, ఎవరైనా మనకంటే మంచిగా పాట పాడారనుకోండి, ఏమైపోతాం చెప్పండి? వెంటనే అసూయ. ఒకవేళ ఏదైనా ఎవరికైనా అవకాశం రాలేదనుకోండి, వెంటనే ఫ్రస్ట్రేషన్. ఏమొస్తుంది? ప్రేమ ఉండదు. ఎందుకు ఇట్లా జరుగుతుందనేది మనం గమనించాం కదా. నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండటంలే, విశ్వాసులకు సేవకుల మీద ఉండటంలే, సేవకులకి పిల్లల మీద ఉండటం లేదు, ఆ తర్వాత మనకు అన్యుల మీద కూడా ఉండటం లేదు. ఉంటుందా చెప్పండి? ఈనాడు నీ బంధువుల మీద ఉందా చెప్పండి? వాళ్ళు ఎంతో ప్రేమించానంటో, ప్రార్థన చేశానంటో, వాళ్ళు వచ్చి ఒకవేళ 4 రోజులు ఉంటానంటే ఏమంటావు చెప్పండి? మీరే చెప్పండి. 4 రోజులు ఉంటే మొదటి 2 రోజులు ఘనంగానే ఉంటుంది, ఇక 3వ రోజు అన్నీ బతుకుతుంటాం కదా, వీళ్ళు ఎప్పుడు పోతారు, వీళ్ళు అప్పటి వరకు ఏం చేస్తాం? వాళ్ళ కొరకు, వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేస్తాం, అయిపోద్ది. 3వ రోజుకల్లా మురిగిపోయినట్టు మొత్తం. ఇంకా తర్వాత ఇంకోసారి రాకుండా చేస్తాం 4వ రోజుకి కదా. ఏం ప్రేమ కలిగి ఉంటున్నారు చెప్పండి? సరే, మనకు మన ప్రాంతంలో ఉండే వారికి, నచ్చని వారికి ఎవరికైనా ఉద్యోగం వస్తే ఏం చెప్తాం? పైకి పోయి ఏం చేస్తాం? కంగ్రాచులేషన్స్ అంటాం, నీ వరకు నేను ప్రార్థన కూడా చేశానంటాం. ఇంటికి వస్తాం ఏం చెప్తుంటాం చెప్పండి? ఏముంటాం చెప్పండి? ఈయనకు కూడా ఉద్యోగమేనా? ఈయనకు కూడా ఉద్యోగం? అసలు ఏం చదివాడు? ఎప్పుడు చదువుకున్నాడు ఈయన అంట. మందిరానికే రాడు, రోజు మందిరం. నేను వస్తున్నా, నేను ప్రార్థన చేస్తున్నా, నేను భక్తి చేస్తున్నా, నాకు రాలేదు, వీళ్ళకు ఉద్యోగమా? నేను అనుకున్నాను, నాతో పాటుగా డిఎస్సి వచ్చినటువంటి నా స్నేహితులతో అనుకున్నాను, వాళ్ళ మీద నేను ఇదే సరుగులు కొనుగుతూ వచ్చాను. మన ప్రేమ లోపమైందండి. మన ప్రేమ చాలా లోపాలు కలిగి ఉంటుంది. అందుకనే ఎలాంటి ప్రేమను కలిగి ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడంటే నిష్కపటమైనది. అందుకనే దేవుడు ఆ ప్రేమ ఈ ప్రేమను కాదు, తల్లి ప్రేమనో తండ్రి ప్రేమనో కాదు, తండ్రి అంటే భూ సంబంధమైన తల్లి తండ్రి ప్రేమను కాదు. రోమా 5:5 ఏమన్నాడు చెప్పండి? దేవుని ప్రేమను మీ హృదయాల్లో నేను కుమ్మరించున్నాను అంటాడు. 2 వ్యక్తులు మనం చూద్దాం. దేవుని ప్రేమ విషయంలో గమనిస్తే, ఒక వ్యక్తి ఎంత కపటమైన ప్రేమ కలిగి ఉన్నాడో, ఇంకొక వ్యక్తి ఎంత నిష్కపటమైన ప్రేమ కలిగి ఉన్నాడో మనం చూస్తాం. రండి, 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 15వ అధ్యాయం మొట్టమొదటిగా తీయండి. కపటమైన వ్యక్తి చదువుతాం ఫస్ట్. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుదాం. ఇది అయిన తర్వాత
అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదురు పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకొనెను. ఉదయమునే లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మం మార్గం నందు ఒక తట్టు నిలిచి రాజు చేత తీర్పునందుకై వ్యాజ్యమాడు వారెవరైనను వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరి వాడవని అడుగుచుండెను. నీ దాసునైన నేను ఇశ్రాయేలు గోత్రములో ఫలాని దానికి చేరిన వాడనని వాడు చెప్పగా, అబ్షాలోము, నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది, కానీ దాన్ని విచారించుటకై నియమింపబడినవాడు రాజునొద్ద ఒకడునూ లేడని చెప్పి, నేను ఈ దేశమునకు న్యాయాధిపతినై ఉండుట ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమాడువారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయం తీర్చుదనని చెప్పుచూ వచ్చాను. మరియు తనకు నమస్కారం చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతని పట్టుకొని ముద్దు పెట్టుకొనుచూ వచ్చాను. చాలు చాలు, ఏం చేస్తున్నాడు ఈయన? ఏం చేస్తున్నాడు చెప్పండి? వాళ్ళ నాన్న పరిపాలన చేస్తూ ఉంటే నాన్న బిజీ, అసలు ఎవరు న్యాయాధిపతులనే పెట్టలేదని చెప్తున్నాడు. ఎందుకు పెట్టలేదండి? దావీదు మంచిగా అందరిని మీరు తర్వాత చదువుకుంటే అందరిని ఏర్పరిచాడు, అంత క్రమంగా ఉంది, సజావుగా సాగుతూ ఉంది. దేవుడు అందరినీ, దావీదు అందరినీ ప్రేమించేవాడిగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? కపటమైన ప్రేమ, చేత్తో ముద్దు పెట్టుకున్నాడు అంటే కదా. వచ్చిన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నాడు? పరామర్శించటం. నేనైతే అంటే తన కోరిక ఏంటి చెప్పండి? నిజమైన ప్రేమ కాదు, ప్రజల మీద ఉన్నది కదా. దేవుని యొక్క కోరిక ఏంటి చెప్పండి? సొలొమోను రాజు కావాలని. సొలొమోను తన ప్రణాళికలో ఉన్నాడు, తన ఏర్పాట్లో ఉన్నాడు కదా. అబ్షాలోము కోరిక ఏంటి చెప్పండి? కపటమైన ప్రేమ. ఇది నన్ను కూడా మోసగించాడు ఒక ఆయన. మనం కూడా ఎంత మోసగిస్తారంటే, బంధువులు చాలా విచిత్రంగా ఉంటారు కదా. వాళ్ళకి ఏదైనా అక్కర కావాలంటే ఏం చేస్తారు చెప్పండి? ఎక్కలేని ప్రేమ మన మీద కురిపిస్తారు కదా. ఒకసారి నేను అట్లే వెళ్ళాను. ఇక్కడే ముస్తాఫానగర్లో ఒక ఆయన ఉంటాడు, తెల్ల బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటాడు లేండి కదా. ఒకనాడు ఏమన్నాడంటే, నాకు ఇష్టమైన మటన్ తెచ్చాడని చెప్పాడు. నేను మటన్ అంటే కొంచెం టెంప్ట్ అయిపోతాం. ఏం చేశాను, సర్లే అని చెప్పేసి ఎంతగా పిలుస్తున్నాడు కదని పోయాను. పోతే, అన్న ఇల్లు కడుతున్నావు అన్న, చాలా ఇబ్బందులు ఉన్నన్న, నాకేం వద్దు, నేను ఆటో మంచిగా పెట్టాడు, భోజనం మంచిగా తిన్నా, అయిపోయింది. ఎంత ప్రేమ, తర్వాత స్వీటు, అసలు మామూలు, తర్వాత జ్యూసు, కడుపులో పట్టట్లా. అయినా సరే ఏం చేయాలి, వీటిని వదిలిపెట్టకూడదని. దీని వెనక ఇంత కుట్రదాగా ఉంటుందని నాకు తెలియదు. తర్వాత ఏమన్నాడంటే, అన్న సాయంకాలమే డెలివరీ ఇస్తానన్నాడు ఆటో, నాకేం కావాలో ఒక 25,000 కావాలన్నా. నా దగ్గర అప్పుడు డబ్బులు ఉన్నాయి కొంత. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయన గురించి రకరకాలుగా చెప్తా వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు నా మీద ఏం చేస్తూ వచ్చాడు? ఎక్కలేని ప్రేమ చూపెట్టాడు. ఇక నేనేం చేయాలి నాకు అర్థం కాలేదు. ఇంత తిన్న తర్వాత కూడా సహాయం చేయకపోతే ఇంకెట్లా, కుదరదు కదా అని చెప్పేసి ఏం చేశానంటే, అన్న ఇప్పుడు నేను తిన్నా, నాకు బాగా బరువుగా ఉంది, నేను కొంచెం రెస్ట్ తీసుకుంటా, కానీ ఇదిగో కార్డు. ఏ కార్డు ఇచ్చాను? ఏటీఎం కార్డు. తీసుకుపో అని చెప్తే తీసుకుపోయాడు. ఏటీఎంలు, నా అదృష్టం బాగుండి ఆ రోజు ఏటీఎంలు పనిచేయలేదు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పని చేయకపోయినా సరే ఏం చేసిందిగా, వదిలిపెట్టలే. అన్న ఈ కార్డు నా దగ్గరే ఉంచుకుంటా, రేపు డ్రా చేసుకుంటా అన్నాడు. ఇక మనం ఇంత తిన్న తర్వాత మనం కాదంటామా? కాదనిలే, కాదు నీ దగ్గరే ఉంచుకొని చెప్పేసి వచ్చాను. రెండో రోజు చక్కగా 25,000 డబ్బులు డ్రా చేసుకున్నాడు. సాయంకాలం ఆటో పట్టుకొస్తా, మన ఇద్దరం కలిసి యెరూషలేం పోయి ఏం చేద్దాం, అంకుల్ చేత ప్రార్థన చేయించుకుందాం అన్నాడు. ఇక ఆటో లేదు, ఏం లేదు. సాయంకాలం కూడా గడిచిపోయింది, అయిపోయింది. కార్డు పట్టుకొచ్చి ఇచ్చాడు. అన్న నేనైతే డ్రా చేశాను, తీసుకున్నాను, కానీ ఆటో అయినా ఒక 2 రోజులు ఆగమన్నాడు అన్న, ఇంకొంచెం కట్టమన్నాడు. ఇంకేమైనా మీ దగ్గర ఉన్నాయా అంటాడు. నేను అప్పటికి జాగ్రత్త పడ్డా, ఈయన అసలే మోసగాడని చెప్పేసి అంతకుముందు నాకు అర్థమైపోయింది. జాగ్రత్త పడి, ఇంతకుమించి నేనైతే చేయలేనన్నా, అయిపోయింది, ఇంకెవరినన్నా సంప్రదించమన్నా. ఇంకేం లేదు, ఆటో లేదు, పాడు లేదు, ఏం లేదు, తిరిగి ఇవ్వటం లేదు, ఏమీ లేదు. మళ్ళీ అప్పుడప్పుడు ఫోన్ చేసి ఏమంటాడు తెలుసా? అన్న నేను ప్రభు కొరకు చనిపోతానన్నా అంటాడు. ప్రభు కొరకు నా ప్రాణమని పెట్టేస్తా అంటాడు కదా. ముందు ఇప్పుడు నువ్వు భార్య, నీ కూతురు ఉద్యోగాలు చేస్తున్నారయ్యా, ముందు ఎవరి దగ్గర ఏం చేసావో డబ్బులు తిరిగి ఇచ్చే రాదని నేనన్నా, డైరెక్ట్గా అన్నా. ఈ మధ్య నా దగ్గర వచ్చి పరిచయం చేస్తున్నాడు, నీకు దండం పెడతా, ఇక్కడికి ఎవరు రావద్దు, ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు రావద్దు. ఎంతోమంది ప్రజలు ఎత్తుకుపోతాం. ఇట్లాంటి మోసకారి మోసపూరితమైనటువంటి నైజం ఉంటే పని చేయదు.
యేసు ప్రభు ఎలాంటి దేవుడు? ఆయన కపటం లేనివాడండి. ఆయన ఏమంటాడు చెప్పండి? ఆయన ఎందుకు కపటమో 1 పేతురు 2:22 రాయబడతా వచ్చింది. ఉందా చెప్పండి, చదవండి అన్నమాట. ఆయన నోట ఏం లేదంటాడు? కపటం లేదు. ఈనాడు మనం అటు జీవించలేకపోతా ఉన్నాం. ఆయన నోటను ఏ కపటమనో లేదండి. అలాంటి దేవుని నమ్ముకున్నాం. ఇక యోబు సంగతి, ఇదే అబ్షాలోము సంగతికి వచ్చేద్దాం. అబ్షాలోమేమో కపటమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు ప్రజల మీద. కానీ దావీదు యొక్క ప్రేమను గమనిస్తే ఈ అబ్షాలోమే ఎప్పుడు అమ్నోను చంపితే కదా అడవికి వెళ్ళిపోతాడు. అడవికి వెళ్ళిపోయిన తర్వాత 2-3 సంవత్సరాలు దావీదు ఏం చేస్తాడు? రండి ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. 13వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథం 39వ వచనం. ఇప్పుడు దావీదు యొక్క ప్రేమను గమనిస్తే అబ్షాలోము పట్ల ఎలా ఉందో చూద్దాం. రాజు అయిన దావీదు అమ్నోను మరణమాయననుకొని అతని గూర్చి యోదార్పు నొందిన వాడై అబ్షాలోమును పట్టుకొనవలనన్న ఆలోచన మానెను. కొడుకు మీద ఎంత ప్రేమ ఉందో చూడండి. ఈ నిజమైన స్వార్థం లేనటువంటి ప్రేమ. ఆ తర్వాత సరే వీడు మోసం చేశాడు. కొడుకు మోసం చేసిన తర్వాత రండి అబ్షాలోము పట్ల దావీదుకున్నటువంటి ప్రేమ. 18వ అధ్యాయము వీళ్ళు యుద్ధానికి పోతారు. ఎవరి మీదకి? అబ్షాలోము మీదకి. అబ్షాలోముతో ఉన్నటువంటి కొంతమంది మీదకి ఇశ్రాయేలు అంటే దావీదు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు యుద్ధానికి పోతారు. యుద్ధానికి పోయేటప్పుడు వాస్తవమైనటువంటి నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి దావీదు తన కొడుకు గురించి ఏమంటాడు? 5వ వచనం చదవండి. అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తయిని పిలిచి, నా నిమిత్తమై యవనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఏం ప్రేమ కలిగి ఉన్నాడు కదా. ఎంత కీడు చేసినా, ఎంత హాని చేసినా, ఎంత దూరమైనా, ఎంత మోసం చేసినా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అదే ప్రేమ ఎగ్జాక్ట్లీ దావీదు కలిగి ఉన్నాడు. కలిగి ఉండి ఏమంటున్నాడంటే, ఓ ఇత్తయి, అభిషయ్, యోవాబు ఏం చేయండి, వాడు తెలియక ఏదో చేస్తాను, వాడి పట్ల కనికరపడాలి కదా. ఇంకా నిదర్శనం నిష్కపటమైన ప్రేమకి ఇదే 18వ అధ్యాయంలో 32-33 వచనాలు. మొత్తానికైతే యోవాబు చంపేస్తాడు. చంపేసిన తర్వాత రాజు బాలుడుగా అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అడిగాను. అందుకు కూషి చెప్పినదేమనగా, నా ఏలిన వాడవును రాజునగు నీ శత్రువులను నీకు హాని చేయవలని నీ మీదికి వచ్చిన వారందరూ. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచ్చు. అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును. నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా ఏడ్చు వచ్చి. ఇది ఎలాంటి ప్రేమ? నిష్కపటమైన ప్రేమ ఉంటే ఈనాడు నీ కుటుంబం యొక్క ఆత్మీయత కొరకు నువ్వు పట్టింపు కలిగి ప్రేమిస్తావు. అర్థమైందా? దేవుని ప్రేమిస్తావు, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించగలుగుతావు, నశించిపోతున్న వారిని ప్రేమించగలుగుతావు. అర్థమైందా? ఆ తర్వాత ఎవరైతే నరకానికి పాత్రులుగా ఉన్నారో వారిని ప్రేమించగలుగుతావు. ఈనాడు ఎందుకు మనకు భారం లేదు, ఎందుకు పట్టింపు లేదంటే ఇలాంటి నిష్కపటమైనటువంటి ప్రేమ మన హృదయాల్లో ఉందా? చెప్పండి, ఉందా? చెప్పట్లే ఎవరు? ఉందా చెప్పండి. లేదనే 52వ కీర్తన 4వ వచనం చదువుకుని ముగించుకుంది. 52వ కీర్తన. కపటమైన నాలుక గలవాడా. ఆ వచనం ఎక్కడ ఉంది? ఏది నాకు చదవండి, అది చదవండి. 119. కపటపు నడత చాలు. ఏమంటున్నాడు దావీదు కీర్తనకారుడు? కపటం నడతలేదండి. దావీదు చక్కగా నిష్కల్మషమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నాడు. ఈ 3 విషయాల్లో మనం మంచిగా ఉంటే అర్థమైందా? నిష్కపటులుగా ఈ లోకంలో మంచి భక్తిని మనం చేయగలుగుతాం, దేవుని మహింపరచగలుగుతాం, దేవుని సంతోషపెట్టగలుగుతాం, దేవునికి ఇష్టలుగా మనం జీవించగలుగుతాం. దేవుడి